हरि ओम मित्राणि संस्कृताभ्यासाय स्वागतं। जयतु भारतं जयतु संस्कृतं। ఈరోజు మనము కథ అనే ప్రశ్నవాచకంతో కొన్ని వాక్యాలు చూద్దాము. కథ అంటే ఎప్పుడు, కార్యక్రమః కథా భవిష్యతి, కార్యక్రమః అంటే కార్యక్రమం, కథ ఎప్పుడు, భవిష్యతి ఉండబోతుంది, కార్యక్రమః కథా భవిష్యతి ప్రశ్న. అనంతరం భవాన్ భగవద్గీతాం కథా పఠతి, ఎప్పుడు చదువుతారు? దానికి ఉత్తరము ప్రాతః ఏవ పఠామి, సాయంకాలమేవ పఠామి, రాత్రौ పఠామి. నేను వివిధ భిన్న రూపాణి వక్తుం శక్యతే. అనంతరం మా ఇంటికి ఎప్పుడు వస్తారు? భవాన్ మమ గృహం కదా ఆగమిష్యతి, కదాపి ఆగచ్చతు. కదాపి, కదా ప్లస్ అపి అంటే ఎప్పుడైనా, కదాపి ఆగచ్చతు. అనంతరం సాయంకాలే ఆగచ్చతు. సంపూర్ణదినం అహం కార్యాలయే భవామి. సంపూర్ణదినం లేకపోతే ఆ దినం, ఆ దినం అంటే రోజంతా. ఆ దినం అహం కార్యాలయే భవామి, అతః సాయంకాలే ఆగచ్చతు ఇది ఉత్తరం అస్తి. అనంతరం అస్తు మాన్యే, అస్తు మహోదయే, అస్తు మహోదయ అంటే అస్తు అంటే సరే అని అర్థం అన్నమాట. అస్తు సరే. మహోదయ అన్నది పుల్లింగము, మహోదయే స్త్రీలకు వాడతాము. అవి కొంచెం గమనించుకోండి. మహోదయే అన్నది స్త్రీకి, మహోదయ అన్నది పురుషులకి వాడతాం. సాధారణంగా మనం ఇంకా మాన్యే అని, తర్వాత శ్రీమాన్ అని ఇలా అన్నీ ఉన్నాయి. కానీ మీరు మహోదయ, మహోదయే ఇవి రెండు వాడుకోండి. సులువుగా మనకి జ్ఞాపకం ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేకుండా ఉంటుంది. తర్వాత ఈ సందర్భంలో కదా అంటే ఎప్పుడు, యదా అంటే ఎప్పుడైతే, యదా అంటే ఎప్పుడైతే, తదా అంటే అప్పుడు, యదా తదా ఈ రెండు ఫ్రేజ్ అన్నమాట. ఈ రెండు కలిపి మనకి ఒక వాక్యంలో వాడుకుంటాం, యదా తదా అన్నవి. అవి కూడా ఒకసారి చూద్దాము. యదా మమ సమయః లభ్యతే తదా అహం భవత్యాః గృహం ఆగచ్చామి. యదా సమయః లభ్యతే తదా, ఎప్పుడైతే సమయం దొరుకుతుందో అప్పుడు. యదా సమయః లభ్యతే తదా అహం భవత్యాః గృహం ఆగచ్చామి. మమ గ్రామం కదా ఆగమిష్యతి. యదా అహం మమ బాంధవానాం గృహం ఆగమిష్యామి తదా అహం ఆగచ్చామి. పెద్ద వాక్యము, కానీ ఒక్కసారి మీరు చూడండి, సింపుల్గా అర్థమవుతుంది. యదా అహం మమ బాంధవానాం గృహం ఆగచ్చామి తదా అహం భవతః గృహం ఆగమిష్యామి. యదా ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి, బంధువుల ఇంటికి వస్తానో అప్పుడు మీ ఇంటికి వస్తాను. ఈ విధంగా మీరు కూడా ఫ్రేమ్ చేయండి కొన్ని సెంటెన్సెస్. మీ ఐడియాస్తో మీరు చెప్పండి కొన్ని. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. యదా అహం మమ బాంధవానాం గృహం ఆగమిష్యామి లేకపోతే ఆగచ్చామి తదా అహం భవతః గృహం ఆగచ్చామి, ఆగమిష్యామి. ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. ఏవం వా, అవునా అని అంటాం కదా మనం. ఏవం వా
అవునా అని అర్థం. తదైవ అంటే అలాగే, తదా ఏవ అలాగే, అప్పుడే అన్నమాట. తదా ఏవ తదైవ అది కూడా మనం అలవాటు చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న పదాలు మనం అలవాటు చేసుకుంటే చిన్న చిన్నవి, ఓ అవునా, సరే అనడానికి మనకి ఇవి ఉపయోగిస్తాయి. అస్తు, తదైవ. మరికొన్ని. శ్రీధరం కదా మిలితవాన్, శ్రీధర్ని ఎప్పుడు కలిసేవు? యదా సహ దేహనీం ఆగతవాన్ తదా గతవర్షే కార్యాలయే ఏవ మిలితవాన్. ఒకసారి మళ్ళీ వాక్యం చూసుకోండి. యదా సహ దేహనీం ఆగతవాన్, ఎప్పుడైతే వచ్చాడో, యదా అంటే ఎప్పుడైతే, యదా సహ దేహనీం ఆగతవాన్ తదా గతవర్షే కిందటేడు, గతవర్షే కార్యాలయే ఏవ మిలితవాన్, కార్యాలయంలో కలుసుకున్నాను. భవాన్ భవతః కార్యం కదా సమాపయతి? కదా సమాపయతి సమాపనం, ముగించడం. మమ కార్యం 10 దినాభ్యంతరే సమాపయామి అంటే 10 రోజుల్లోగా చేస్తాను, ముగిస్తాను. 10 దినాభ్యంతరే, మమ కార్యం 10 దినాభ్యంతరే సమాపయామి. యదా తదా ఈ వాక్యాలన్నమాట వస్తాయి అన్నమాట, ఎప్పుడైతే అప్పుడు. తర్వాత యదా వృష్టి భవతి తదా ఛత్రం స్వీకరోతు. యదా వృష్టి భవతి, వృష్టి అంటే వర్షం, యదా వృష్టి భవతి తదా ఛత్రం స్వీకరోతు. ఛత్రం అంటే గొడుగు, స్వీకరోతు తీసుకో, తీసుకెళ్ళు. యదా మాత ఆహ్వయతి తదా శీఘ్రం ఆగచ్చతు. యదా మాత ఆహ్వయతి, ఆహ్వయతి అంటే పిలవడం. యదా మాత ఆహ్వయతి తదా శీఘ్రం గచ్చతు అంటే ఎప్పుడైతే తల్లి పిలుస్తుందో వెంటనే వెళ్ళు. యదా మాత ఆహ్వయతి తదా శీఘ్రం గచ్చతు. ఈ యదా తదా ఈ సందర్భంలో మనం భగవద్గీతలో ఒక శ్లోకం చూద్దాం. అది 4వ అభ్యాసంలో 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య, యదా యదా అంటే ఎప్పుడెప్పుడైతే, ఎప్పుడు అన్నమాట. ఎప్పుడైతే ధర్మస్య గ్లాని, ధర్మానికి హాని, గ్లాని అంటే గ్లాని హాని భవతి ఉంటుందో, భారత అంటే అర్జున, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అభ్యుత్థానమధర్మస్య, అభ్యుత్థానం అంటే అభివృద్ధి, అధర్మానికి అభివృద్ధి అవుతుందో అన్నమాట. అధర్మానికి అభివృద్ధి అవ్వడం అంటే అధర్మం చెలరేగిపోతుందో. అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తదాత్మానం, తదా ఆత్మానం అంటే స్వయంగా నేను, తదా అంటే అప్పుడు, స్వయంగా నేను, సృజామి అహం, సృజామి అంటే పుట్టుకొస్తాను, సృష్టించుకుంటాను. సృజామి సృష్టించుకుంటాను అన్నమాట, అంటే అవతరిస్తాను. యదా గ్లానిర్భవతి తదాహం సృజామి. యదా గ్లాని భవతి తదాహం సృజామి, నేను అవతరిస్తాను అని అర్థం అన్నమాట ఈ శ్లోకం. ఒక్కసారి శ్లోకం మళ్ళీ చదువుతాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
తర్వాత యదా కదాపి అంటే ఎప్పుడైనా సరే, యదా కదాపి మమ గృహం ఆగచ్చతు, యదా కదాపి ఎప్పుడైనా, యదాహం సప్తవర్షీయ వయస్కః తదాహం మీనాక్షీ మందిరం గతవతి, యదా ఎప్పుడైతే అహం సప్తవర్షీయ వయస్కః 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, తదా అప్పుడు, అహం మీనాక్షి మందిరం గతవతి అప్పుడు నేను మీనాక్షి మందిరం వెళ్ళాను. యదాహం కార్యాలయం గమిష్యామి తదా అధికారిం పృచ్ఛామి, నేను ఎప్పుడైతే కార్యాలయానికి వెళ్తానో అప్పుడు అధికారిని అడుగుతాను. యదా అహం కార్యాలయం గమిష్యామి తదా అహం అధికారిం పృచ్ఛామి, అధికారిం పృచ్ఛామి అడుగుతాను. యదా మాతామహి ఆగచ్చతి తదా బాలాః ఆనందేన కూర్జంతి, యదా మాతామహి ఆగచ్చతి తదా బాలాః ఆనందేన కూర్దంతి, కూర్దంతి అంటే ఎగురుతారు, చాలా ఉత్సాహంగా వాళ్ళు ఆడతారనమాట, కూర్దంతి ఎగురుతారు. యదా మాతామహి ఆగచ్చతి తదా బాలాః అనే ఆనందేన కూర్దంతి. ఈరోజు మనం కదా అనే ప్రశ్నవాచకం చూసాము, యదా తదా అనే ఫ్రేజ్ కూడా చూసాము. ఎప్పుడైతే అప్పుడు, యదా తదా ఎప్పుడైతే అప్పుడు, కదా ఎప్పుడు ప్రశ్న. సో ఇదానీమహం సమాపయామి. పునర్మిలామः. జయతు భారతం, జయతు సంస్కృతం. ధన్యవాదాः.